నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణంలో 40వ వార్షికోత్సవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమము ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు, గురువులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను విద్యార్థులకు సూచిస్తూ ఆశీర్వాదాలు అందించారు. गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय కదిరి 40వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, విద్యార్థిని తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈనాటి ఈ సభ నిండుగా కనబడడానికి కారణమైనటువంటి కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులైనటువంటి రెడ్డప్ప శెట్టి గారికి, అదేవిధంగా ఈ కళాశాలలో సుదీర్ఘకాలం ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయినటువంటి వసంతం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషమైనటువంటి సమయం, సుదినం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి ఎందెందరో అధిరత మహాభావులు అధిరత ఈ కళాశాలను ఒక గొప్ప ప్రగతి పథం వైపు నడిపించారు కూడా. అలాంటి వారి మధ్య మన కళాశాలలో 40 సంవత్సరాల ఈ విద్యా వార్షికోత్సవాన్ని జరుపుకోవడం మన కళాశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషదాయకమైన విషయంగా నేను భావిస్తూ, ఈనాటి 40వ వసంతోత్సవ వార్షికోత్సవ నివేదికను కొద్దిగా నా మేరకు తెలిసినంత వరకు మీకు తెలియపాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ యొక్క ముఖ్యంగా మన కళాశాల వార్షికోత్సవ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి, ముఖ్యంగా దీనికి కారణభూతులైనటువంటి మొదటగా మన కళాశాల గౌరవ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఎంఎస్ ప్రశాంత్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో చాలా కాలం సుదీర్ఘకాలంగా ఇక్కడ దాదాపు 7 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి
గురుతుల్యులు మరియు ప్రిన్సిపాల్ గారు ట్రేడ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి శ్రీ నారాయణ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నటువంటి రోజుల్లోనే సార్ ఇక్కడ కామర్స్ లెక్చరర్ గా పనిచేసినటువంటి మన కృష్ణప్ప సార్ గారిని కామర్స్ ట్యూషన్లు కూడా వెళ్ళే వాళ్ళం. అలాంటి ఎందరో గొప్ప విద్యార్థులను తన వ్యాపార గణితంగా ఒక అధ్యాపకుడిగా మరియు ప్రిన్సిపాల్ గా తన బాధ్యతలు నిర్వహించి మన అందరికి విద్యాబుద్ధులు నేర్పి మనకు మార్గదర్శకులుగా నిలిచినటువంటి మన ప్రిన్సిపాల్ సార్ కృష్ణప్ప సార్ గారికి, అదేవిధంగా